మాస్ లీడర్ ఎర్రబెల్లి మూడేళ్ల గ్రాఫ్ ఎలా ఉంది? గెలిచిందో పార్టీలో, ఇప్పుడుంది ఇంకో పార్టీలో. ఈ మార్పును జనం ఎలా అర్థం చేసుకుంటున్నారు? తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న టైంలో కూడా టీడీపీ నుంచి గెలిచి సత్తా చాటిన నేత ఇప్పుడు గులాబీ గూట్లో కంఫర్ట్ గా ఉన్నారా? అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి పనులు కాలేదన్నారు. మరి ఇప్పుడు అధికార పార్టీలోకి వచ్చి ఏం సాధించారు? పాలకుర్తిని ఎంత అభివృద్ధి చేశారు? తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య నుంచి మొదలు పెడితే షేక్ బందకి, చాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ పాలకుర్తి. చెన్నూరు నియోజకవర్గంలోని కొడకండ్ల, తొర్రూరు, పాలకుర్తి మండలాలతో పాటు జనగామ సెగ్మెంట్లో ఉన్న దేవరుప్పల, వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీలు, రాయపర్తిని కలిపి పాలకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ 2,75,000 మంది ఓటర్లున్నారు. 115 గ్రామ పంచాయతీలు, 150 లంబాడ గిరిజన తండాలతో ఉన్న ఈ సెగ్మెంట్లో 100% వ్యవసాయమే ఆధారం. చెరువులు, ఎస్ఆర్ఎస్పీ కాలువలే సాగుకు దిక్కు. కానీ ఏళ్ల తరబడి ఈ కాలువలకు బీళ్లు పడిపోయాయి. ప్రధానమైన వాటికి అనుసంధానంగా ఉపకాలువలు కూడా తవ్వారు. అయినా ఎక్కడా చుక్క నీరు పారదు. 2009లో నీళ్లే హామీగా టీడీపీ నుంచి బరిలోకి దిగి నెగ్గారు ఎర్రబెల్లి దయాకర్రావు. అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉన్నందున వీలవలేదని, మరోసారి ఆశీర్వదిస్తే పెండింగ్ పనులు పూర్తి చేస్తానంటూ 2014లో గెలిచారు. కానీ ఇప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. ఆయకట్టు ఉంది, ఆ రైతులు వలసలు పోతా ఉన్నారు. ఆ చెరువు నీళ్లు లేక, నీళ్లు రాక, కనీసానికి వచ్చే నీళ్లకు కూడా క్వారీ కట్టలు అడ్డుపెట్టి ఆ చెరువు ఆ రకంగా అయిపోతా ఉంది. చెరువుల నీళ్లు నింపితేనే ఈ విలేజ్లో అడుగు పెడుతున్నానని ఒక 100 సార్లు చెప్పాడు. కానీ అది ఇంతవరకు అమలు జరగలేదు. ఎన్నికలై 3 ఏళ్లవుతున్నా అభివృద్ధి కోసమని అధికార పార్టీలో చేరినా 50% హామీలు కూడా నెరవేరలేదంటున్నారు స్థానికులు. పాలకుర్తిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి హామీ ఇచ్చారు. కానీ ఆ ఊసేలేదు. ఆసుపత్రి సంగతి ఏంటని అడుగుతున్నారు ప్రజలు. డిగ్రీ కాలేజీకి సపరేట్ బిల్డింగ్, అలాగే 100 పడకల ఆసుపత్రి అప్గ్రేడ్ చేస్తానన్నారు. ఇంతవరకు అభివృద్ధికి నోచుకోలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా అభివృద్ధి మాత్రం ఏమాత్రం జరగడం లేదు. దీనికోసం ప్రజలు, పిల్లలు, విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తొర్రూరు డివిజన్ కేంద్రమైన సరైన రవాణా సౌకర్యం లేదు. డ్రైనేజీ దారుణం. ఆర్టీసీ బస్సుల్ని చూడని ఊళ్లు చాలానే ఉన్నాయి. మేజర్ గ్రామ పంచాయతీకి డంపింగ్ స్థలం లేదు. సుడిగాలి పర్యటనలు, అద్భుతమైన ప్రకటనలు తప్ప ప్రాక్టికల్ గా తమకు ఒరిగిందేం లేదంటున్నారు ఇక్కడి జనం. ప్లస్ తొర్రూరు మేజర్ గ్రామ పంచాయతీకి ఎలాంటి నిధులు ఇంతవరకు సమకూర్చలేదు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి దరిదాపుగా, అంటే కాన్స్టిట్యున్సీ పరంగా తీసుకున్నా కానీ ఎలాంటి అభివృద్ధి ఇంతవరకు జరగలేదు. రాబోయే రోజులల్లో దరిదాపుగా టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అనుకుంటున్నాను. కొడకండ్ల మండలంలో సాగునీటి సమస్య ఎక్కువ. ఇక్కడ ఉన్న ఏకైక సాగునీటి ఆదరువు భయ్యన్నవాగు రిజర్వాయర్. దీని నుంచి స్థానికంగా నీళ్లు ఇవ్వకుండా నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు పంపింగ్ చేయడాన్ని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. రిజర్వాయర్ పేరుకే ఉన్నది, కానీ వేరే జిల్లాకు నీళ్లు సరఫరా చేయడం జరుగుతుంది. కాబట్టి పాలకుర్తి ప్రజలు, కొడకండ్ల ప్రజలు ఇప్పటివరకు అభివృద్ధిని నోచుకోలేకపోతున్నారు. కొడకండ్ల మండలంలోని లక్ష్మక్కపల్లి, రామన్నగూడెం కొడకండ్ల మండల కేంద్రానికి రావాలంటే బస్సు సౌకర్యం లేక నానా ఇబ్బంది పడతారు. ఇక పాలకుర్తి బమ్మెరపోతన స్వస్థలం. అయినా ఇన్నేళ్ల నుంచి ఆ జ్ఞాపకాలను జాగ్రత్త పరచడం, ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మీద ఎవరూ దృష్టి పెట్టలేదు. ఇటీవలే సీఎం కేసీఆర్ వచ్చి 40 కోట్ల నిధులు ప్రకటించి వెళ్లారు. కానీ అది సరిపోదంటున్నారు స్థానికులు. అతి ముఖ్యమైన చెన్నూరు రిజర్వాయర్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. భూ నిర్వాసితులకు పరిహారం పూర్తి స్థాయిలో అందలేదు. ఎమ్మెల్యే మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ప్రజలు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు, దళితులకు 3 ఎకరాల పొలం కూడా ఇప్పిస్తాడు. కానీ ఈ రోజు సీసీ రోడ్లు ఆయన హామీల వరకైనా ఏ ఒక్క వాడలో గానీ, దళిత వాడలో గానీ, బీసీ కాలంలో గానీ సీసీ రోడ్లు పోసిన రోజులు లేవు. నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నా పాలకుర్తి నియోజకవర్గంలో కనీసం ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలు లేవు. ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. పేద పిల్లలు పై చదువులు చదువుకోవద్దా అని ప్రశ్నిస్తున్నారు నియోజకవర్గ ప్రజలు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో అసంతృప్తితో రగిలిపోతున్నారు నియోజకవర్గ ప్రజలు. దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ ఈ నియోజకవర్గంలో నత్తనడకన సాగుతోందని చెబుతున్నారు. తొర్రూరు మండలం కంఠాయపాలెన్ని దత్తత తీసుకున్నారు ఎమ్మెల్యే. కానీ కనీసం రహదారి సౌకర్యం లేదు. ఊళ్ళో సీసీ రోడ్లు లేవు. స్కూల్ భవనం కూలి 2.5 ఏళ్లు గడిచింది. కొత్త బడి నిర్మాణానికి 60 లక్షలు కేటాయిస్తున్నట్టు స్వయాన డిప్యూటీ సీఎం వచ్చి ప్రకటించారు. అయినా అతీగతి లేదు. చెరువు కాలువల్ని పునరుద్ధరిస్తామన్న హామీని నిలబెట్టుకోలేదు. ఇంతవరకు ఎలాంటి నిధులు లేవు. ఎస్ఆర్ఎస్ కాలువ చెర్లకు నీళ్లు వస్తాయన్నాడు, ఇంతవరకు రప్పియలేదు. ఎక్కడ గ్రానైట్, ఎక్కడ బండలు అక్కడ ఉన్నాయి కాలువల, ఇంతవరకు ఏం చేయలేదు. ఇప్పటి వరకు మా కంటవాళ్ళకు, ట్రాక్టర్లకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు తీపిచ్చిండు. ఇంతవరకు రేషన్ కార్డులు లేవు.
ఎర్రబెల్లి గులాబీ గూటికి చేరి 2 ఏళ్లవుతోంది. అభివృద్ధి కోసమే పార్టీ మారుంటే అదెక్కడుందని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. వాస్తవంగా ఇతర గ్రామాలకు ఏదైతే లైటింగ్ సిస్టమ్ అనేది వచ్చిందో మా ఊరు కూడా గదే వచ్చింది. అలాంటి తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదు. పాఠశాలకు ఏదో ఫండ్స్ ఇస్తా ఉన్నారు, ఇంతవరకు బేస్మెంట్ చేసింది లేదు, ముగ్గు పూసింది కూడా ఏం లేదు. అది పరిస్థితి. అయితే ఎస్ఆర్ఎస్పి కాలువ మా చెరువులోకి నీళ్లు ఇచ్చిన తర్వాతనే మీ గ్రామంలో అడుగు పెడతా అన్నాడు. ఇంతవరకు అలాంటిది ఏం లేవు, నీళ్లు లేవు, సరిగ్గా పూర్తి కాలువ కూడా కంప్లీట్ కాలేదు. అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెప్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఎర్రబెల్లి ఇటీవల పట్టుబట్టి సీఎంని తన నియోజకవర్గానికి రప్పించారు. పార్టీల కంటే ప్రజలే ముఖ్యమని 3 ఏళ్లలో ప్రగతి సాధించానన్నది ఆయన వెర్షన్. కాంట్రాక్టర్ చేసే పనుల మీద నేను కూడా హ్యాపీగా లేను. ఇప్పటివరకే నాకు అందియవలసి ఉండే, అందియలేకపోతున్నాడు. నాకు ఇంకా 2 నెలలు టార్గెట్ పెట్టిండు. 2 నెలల లోపల ఎట్టి పరిస్థితిలో ఎంబడిబడి చేయించే ప్రయత్నం చేస్తున్నాం. 2 months లోపల ఈ 3 మండలాలలో నీళ్ళు ఇవ్వాలి. ట్యాంకులు కొంత లేట్ అయినా పర్వాలేదు, ఇంటింటికి నల్ల డైరెక్ట్ ఇవ్వాలనే పట్టుదలతో చేస్తున్నా. తొర్రూరు, రాయపర్తి మండలాలు, పెద్దవంగర 3 మండలాలను దాదాపు 6 months టైం ఉన్నది. తప్పకుండా ఇది ఒక ప్రణాళికతోటి, ఒక ప్లాన్ తోటి చేయడం జరుగుతున్నది. తప్పకుండా 6 months లోపల ట్యాంకులు పూర్తి చేస్తా, ఇంటింటికి నల్లా కూడా డైరెక్ట్ ఇవ్వటం కూడా జరుగుతుంది. అది నా ప్రిస్టేజ్గా ప్రాజెక్టుగా నేను టేకప్ చేయటం కూడా జరిగింది. అవతలి వాళ్ల మీద ఎంత కోపం ఉన్నా అందరినీ కలుపుకొని పోవడం దయాకర్ రావు ప్రత్యేకత. ఊళ్లలో తిరుగుతూ అందరినీ పలకరిస్తారన్న పేరుంది. అదే ఆయనకు కలిసొస్తోంది. శత్రువును సైతం ఆదరించే గుణం ఉన్న దయాకర్ ఇటీవల రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్న విమర్శలొస్తున్నాయి. అయితే అవి అంత తీవ్ర స్థాయికి పెరగలేదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ప్రయత్నిస్తున్నారు. దయాకర్ రావుతో పోటీగా నియోజకవర్గంలో పర్యటిస్తున్న టైంలో ఆయన్ని డీసీసీబీ నుంచి తప్పించారు. ఇదంతా రాజకీయ కుట్ర అన్నది జంగా వాదన. కక్ష సాధింపు, రాజకీయ కక్ష సాధింపులు చేస్తే అక్కడనే చేయండి, అక్కడనే ఎదుర్కోండి, దానికి నేను సిద్ధం. నన్ను 19లో ఓడిచ్చే దమ్ము నీకు కాదు కదా, ఎవరికి లేదని చెప్పి సందర్భంగా అనేది మనం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా చేస్తున్నా. 19లో ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో కూర్చుంటాను. డీసీసీ బ్యాంక్ అంటే ఏ విధంగా చూపించానో, ఎమ్మెల్యే ఎట్లుండాలో కూడా, ప్రజలకు ఎట్లా సేవ చేయాలో కూడా నిరూపిస్తానని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. అభివృద్ధి పరంగా చూసుకుంటే కొన్ని పథకాలు, పనుల విషయంలో అలసత్వం కనిపిస్తోందని, అందుకు బాధ్యులైన అధికారులు, కాంట్రాక్టర్లను మందలిస్తున్నామని చెబుతున్నారు ఎర్రబెల్లి. మొత్తం మీద చూసుకుంటే ఎర్రబెల్లి ఇచ్చిన హామీల్లో 50% కూడా నెరవేరలేదన్న అభిప్రాయం పాలకుర్తిలో ఉంది. అందర్నీ కలుపుకొని పోతాడన్న పేరున్నా ఇటీవల అందులో కూడా మార్పు కనిపిస్తోంది.